ఎవరు పిలిచారని వచ్చావు మా ఇంటికి? కాదు, మిమ్మల్ని మేము పిలిచామా? మిమ్మల్ని ఎందుకు వచ్చావు మా ఇంటి గుమ్మంలోకి? పిలిచారు రమ్మని. ఎవరు రమ్మస్తారు? రమ్మని. ముసలోళ్ళు, హిందువులు, మీ దేవుడు దరిద్రం, మా దేవుడే నిజమైన దేవుడు కాదు. ఏంటప్పుడు మా దేవుడు ఇస్తా అంటావు నువ్వు? కానీ ఎందుకు వచ్చావు? మిమ్మల్ని పిలిచామా మేము? మిమ్మల్ని పిలిచామా మేము? మా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు? వెళ్ళడానికి లేదు. నేను ఆపుతాను, కేసేడతాను. నువ్వు ఎవరు పిలిచాను? నేను బొట్టు పెట్టి పిలిచాను నేను. నా ప్రసాదం తీసుకురా. ఎందుకంటే కంగారు పడకు నువ్వు. ఇక బాగా వ్యాపారం అయిపోయింది ఇది కొంపల్లోకి. రండి, వెళ్ళరండి, నేను చూసుకుంటా. రా. మా ఇంటికి ఎందుకు వచ్చావు? ముసలి దగ్గరికి మతం మార్చడానికి? సారీ కాదు, పర్మిషన్ ఉందా నీకు మా ఇంటికి రావడానికి? హిందువులు ఇల్లు ఇవన్నీ నువ్వు వచ్చేసి కూర్చొని చెప్తున్నావు. చెప్పడం కాదు, మేము హిందువులం, మేము ఎందుకు మతం మారాలి? ఎందుకు నమ్ముకోవాలి? మా దేవుడు మాకుంటాడు, మాకు పరమేశ్వరుడు ఉంటాడు. కాదు, యేసుప్రభువు నిజమైన దేవుడే, శివుడు నిజమైన దేవుడు. నువ్వు చెప్పు. మా ఇంటికి వచ్చావు కదా గొడవకు. అమ్మ నువ్వు మాట నీకు తెలియదు. బొట్టు తీసురా. బొట్టు మనకి ఇచ్చిన, మాకు సంస్కారం ఉంది. మీ ఇచ్చిన కాగితం తీసుకుంది కదా, మేము ఇచ్చిన ప్రసాదం తీసుకో. బొట్టు పెట్టుకో. నువ్వు బొట్టు పెట్టుకుని వెళ్ళు. మారం అవసరం లేదు మాకు. ఎందుకు హిందువులకి ఎందుకు ఇవ్వాలంటే? నువ్వు వెళ్ళి ముస్లింస్ కి, ఓల్డ్ సిటీలోకి వెళ్ళి ముస్లింస్ కి మతం విమర్శించక్కలేదు. మా దేవుడు మాకుంటాడు. మీ దేవుడు చెప్పుకోండి. నువ్వు కాదు అలా ఇంటికి రావడం ఏంటమ్మా? రేపు పొద్దున దొంగడు వస్తాడు, ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు అతను. ఎవరిని అడిగి వచ్చాడు? ఎవరిని అడిగి వచ్చాడు? నువ్వు రా. నాకు కుదరదు అమ్మా. నువ్వు మాట్లాడకపోను. నువ్వు మాట్లాడకుండా కూర్చో. నువ్వు మాట్లాడకుండా కూర్చో. ఎట్టకారం అయిపోయింది. మీకు తెలియదమ్మా ఇలాంటి వాళ్ళు. ఎవరి మతం కాదు, ఎవరి మతం కాదు. మా దేవుడు మనకే గొప్ప. ఆ దేవుడు గొప్ప అయితే నేనే సత్యం, నేనే మార్గం, నేను ఏ దేవుడు లేడు. ఎవరి దేవుడు లేడు? మా శివుడు ఉన్నాడు. నువ్వు నమ్ముకో. మా శివుడు ఉన్నా. ఆయన నమ్ముకుంటేనే పరలోకి వెళ్తావు నువ్వు. అడుక్కుని అన్నారా మా ఇల్లు? హిందువులు ఇంటికి వచ్చి ఇంకే ఇల్లు దొరకలేదా మీకు? వెళ్ళడం కాదు. ఏంటి మీ దేవుడు నిజమైన దేవుడా? చెప్పు. మా దేవుడు నిజమా కాదా? చెప్పు. చెప్పు. నువ్వు సిగ్గు లేకుండా వచ్చేసావు. దేవుడు మేకలోడు పీక్కోలేదు. మా దేవుడు నిజమైన దేవుడా? కాదు, మా దేవుడు ఒక్కడే దేవుడు. కాదు, శివుడే దేవుడు అంటాను. నువ్వు చెప్పు. మా ఇంటికి వచ్చావు కదా, బొట్టు పెట్టుకోను. బొట్టు పెట్టుకుని వెళ్ళు. ఎవరిని పిలిచావు నువ్వు? గొడవ. హిందువులు ఏం చెప్తున్నావు నువ్వు? నిజమైన దేవుడు, నిజమైన ఏం నిజమైన దేవుడు? ఇవన్నీ ఎవరివి? ఇవన్నీ హిందువులు ఇల్లువి. మీరు ఇచ్చే కాగితం మా అమ్మగారు తీసుకున్నారు. మేము ఇచ్చే బొట్టు, మా ఇచ్చే ప్రసాదం మీరు తీసుకోండి. తీసుకోండి. మా సంస్కారం నేర్పింది మా ధర్మం. రండి 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 కూర్చోండి. మా హిందువులు ఎందుకు వచ్చారు? రండి. బొట్టు పెడతారు. మా సంస్కారం ప్రకారం బొట్టు పెడతారు. మాకు సంస్కారం ప్రకారం బొట్టు పెడతారు. మీరు కాగితం ఇచ్చారు, మేము తీసుకున్నాం లేదా? మేము చర్చికి వస్తాం, గుళ్ళకి రండి. మేము చర్చికి వస్తాం, గుళ్ళకి రండి. అదే శివాలయం ఉంది, రండి. చెప్పారు కదా ఇక్కడ మైక్ లో ఏం చెప్పారు? మేము అడిగామా? మా ఇంటికి రమ్మని మేము అడిగామా? మా ఇంట్లో వచ్చి కూర్చున్నాడు ఆయన. రా. కుదరదు. అలా ఎలా కుదురుతాం? మీ ఇంటికి వచ్చేస్తాను నేను చెప్పకున్నాను. కుదరదు. అలాగ ఉండండి. కేసు పెడతాను మీ మీద. లేదని కాదు, మా హిందువులు ఇంటికి వచ్చి మీరేం చెప్తున్నారు? నిజమైన దేవుడు యేసుప్రభువు అని చెప్తున్నారు. అంటే మా శివుడు నిజం అబద్ధమా? మా శివుడు అబద్ధమా? కుదరదు. మా ముసలి ఆయన దగ్గర కూర్చుని ఉన్నాడు. చెప్పండి. సాధారణ హిందువుల దగ్గర ఎలా ఉండండి? కుదరదు. ఆగు. అసలు కుదరదు. మొత్తం ఊరంతా పిలుస్తాను హిందువులందరినీ. కుదరదు. అది సిగ్గు లేదా? హిందువుల ఇంటికి మాట్లాడి మీకు వచ్చాము మేట మీదేనా? నేను రాము. మాకు సిగ్గుంది. మాకు సిగ్గుందండి. మీకులాగా అడుక్కునే తిని బతుకు కాదు మాది. మేము మా గుళ్ళలో ఏం బతుకు మేము చెప్పం మీకులాగా. ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు అతను. నేను వీడియో తీసా. ఏమనుకున్నారు? నమ్ముకో. మా ఇంటికి ఎందుకు వచ్చారు? మేము పిలిచామా? మేము పిలిచామా? ఆయన తెలుసు మాకు. ఏమన్నా మా ఇంటికి పిలవకుండా వచ్చేస్తారా? మా ఇంటికి చెప్పండి. మా ఇంటికి పిలవకుండా వచ్చి చెప్తారా? మా దేవుడు నిజమైన దేవుడు కాదంటున్నాడు ఆయన. ఎవరండి? ఓకే కాదు. సిగ్గు ఉండాలి మాకు. సిగ్గు ఉండాలి హిందువుల ఇంటికి రావడానికి. వెళ్ళిపోవడం కాదు. ఆ హిందూ బొమ్మలు ఉన్నాయి. హిందూ ఫోటో కనిపిస్తుంది ఎదుర్కొండి. ఇంకా ఈయన ఉంది వినాయకుడి బొమ్మ, రాముల బొమ్మ వేసుకున్నాడు. ఎలా వస్తారు? ఆ ఇంటికి ఎలా వస్తారు మీరు? నిన్ను మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు కదా, ఆ ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఇష్టం ఏంటి? అనడం కాదు. అనడం మా ఇంటికి వచ్చి రేపు పొద్దున ఎవరు రెస్పాన్సిబిలిటీ? ముసలమ్మకి ఇచ్చాడు ఆయన. మనం కాదు. మారిపోతాం. ఎందుకు ఇవ్వడం అలాంటప్పుడు? మా శివుడు మా ఇంటికి వచ్చాడు కదా, ఆవిడ తీసుకున్నాడు లేదా? మాట్లాడడం కాదు. హిందువుల ఇంట్లో వస్తారు. సిగ్గు ఉండాలి. క్రిస్టియన్ ప్రచారం చేసుకోండి. పోలే ఏమండి సింపుల్ గా ఇలాంటి మీరు వదులుతారా? నెక్స్ట్ ఇంకో ఇంటికి హిందూ ఇంటికి వెళ్ళరా? మీరు హిందూ ఇంటికి వెళ్ళరా?
ఇప్పుడు రోడ్డు మీద అంతగా వెళ్తారు సువార్త ప్రకటించుకోవచ్చు. ప్రకటించుకోవచ్చు. ఇంటికి ఎందుకండి హిందూ అక్కడ దేవాలయం వీధిలోకి రాకూడదు, అది తెలుసో లేదో చట్టం ఉంది. తమ్ముడు కాదు, ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా ఇంకో ఇంటికి వెళ్తారు మీరు. మీకు ఏమైనా బుద్ధి ఎడుతుందండి? గాడ్ బ్లెస్. ఎవడు గాడ్ బ్లెస్? దేనికి గాడ్ బ్లెస్? ఎవడు గాడ్ బ్లెస్? శివుడు గాడ్ బ్లెస్? యేసుడు గాడ్ బ్లెస్? చెప్పు, ఏ గాడ్ బ్లెస్ చెప్పు. నువ్వు సిగ్గు లేకుండా మా ఇంటికి వచ్చావు కదా, నువ్వు పేపర్ తీసుకున్నావు కదా, మా బొట్టు పెట్టుకో. నువ్వు మాకు సంస్కారం ఉంది, మీరు ఇచ్చే పేపర్ తీసుకుందామని. మేము ఇచ్చే తీసుకునే సంస్కారం మీకు మాతో నేర్పలే సిగ్నల్ వాళ్ళారా.